హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా బుడ్డి సూర్య టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్తోని స్టార్ట్ చేద్దాం. నాకు అసలు ఏ ఫ్లవర్స్ కంటే ఎక్కువగా నాకు పింక్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి. దీంట్లో వైట్ కలర్స్ కూడా విత్తనాలు తీసుకొచ్చి వేసాను. ఇదేమో మామిడి పూత అండి. చూద్దాం ఇంత పూతలో ఒక్క కాయన నిలబడిద్దో లేదో, అదొక టెన్షన్ అండి. ఫ్రెష్గా ఉండే వంకాయలు. స్టార్ ఫ్రూట్ ఏమో పూత ఏమో ఫుల్గా వస్తుందండి. కొంచెం గాలి రాగానే పూత అంతా రాలిపోతుంది. దీంట్లో ఎన్ని స్టార్ ఫ్రూట్లు నిలబడతాయో, ఎన్ని స్టార్ ఫ్రూట్లు మనకు తినడానికి అవకాశం ఉంటుందో. క్లవ్ బీన్స్ కూడా చూడండి ఎన్ని వచ్చాయో. అవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తానండి. చిన్నగా ఉన్నప్పుడే స్టార్ ఫ్రూట్స్ అన్నీ పండిపోతున్నాయండి. ఇంకా నేను మీకు మొన్న చెప్పాను కదండి, టమాటా చెట్టు మనం పాలినేషన్ చేసుకోవాలంటే చెట్టుని ఇలా కదపొచ్చండి, లేకపోతే ఇలా కదపొచ్చండి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలాగా అదిరిస్తే చాలు. దాంట్లో నుండి నేను కట్ చేసి పెట్టిన సాప్లింగ్స్ అండి, బాగానే వస్తున్నాయి. చూడండి, ఇదేమో నల్లేరు చెట్టు అండి. ఈ తోటకూర చెట్టు విత్తనాల కోసం అనేసి ఈరోజు మల్బరీ ఫ్రూట్స్ కూడా కొన్ని కట్ చేస్తానండి. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఇంకా సూర్య చూడలేదండి. లాస్ట్ టైం కూడా సూర్యకి కనిపించకుండానే కోసి తినేసాను. సో ఈరోజు కూడా నేనే తినేస్తాను. ఇవి జాస్మిన్ ఫ్లవర్స్ అండి. ఇంకా మా అంజీరా కొమ్మకేమో ఇక్కడ కూడా అంజీరా ఫ్రూట్స్ వచ్చాయండి. చూడండి మా బుజ్జి తోట, బుల్లి తోట, ఇవన్నీ అంజీరా ఫ్రూట్సేనండి. ఇది కాకరకాయ చెట్టు అండి. ఈరోజు కొంచెం కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తానండి. ఇంకా మా చెన్నంగి చెట్టు, కాకర చెట్టు, పర్పుల్ లాంగ్ బీన్స్. బుడ్డి తోటలో ఎన్నో వింత వింతైన ఫ్లవర్స్ అండి, ఎన్నో వింత వింతైన వెజిటేబుల్స్ అండి. అదొక చిన్న ఆనందం. ఎంత ఓపికన్నా, ఎంత ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని పెడుతున్నాం మన బుల్లి గార్డెన్లో. చూడండి టమాటా పూత వచ్చేసింది. కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసిస్తానండి ఈరోజు. మా బుల్లి వంకాయ చెట్టుకి చూడండి. ఇంకా ఈ కూల్ డేస్ వచ్చిందంటే అండి తెల్ల పురుగు పడుతుందండి టమాటా చెట్టు కానీ, వంకాయ చెట్టు కానీ, మన ఏమంటారు పచ్చిమిర్చి చెట్టు కానీ. సో అదంతా ఊరికి నలిపి నలిపి చేయడం కంటే మొన్న ఏం చేశానండి, ఆకు మొత్తం కట్ చేశాను. ఓన్లీ కొమ్మలు, వంకాయలు మాత్రమే అలాగ వదిలేశాను. రేపు కొంచెం గార్డెన్లో ఒక చిన్న పని పెట్టుకుంటానండి. దీంట్లో ఉన్న మట్టి, చింత చెట్టుకున్న మట్టి చేస్తే వేరే పాట్ తెచ్చి రీపాటింగ్ చేస్తానండి. లేకపోతే ఇదే మట్టిని తీసి కొంచెం మట్టిని లూజ్ చేసి పెడతానండి. నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కూడా బాగా కాసాయండి. చూడండి మా రెడ్ బచ్చల చెట్టుకి విత్తనాలు కూడా వచ్చేసాయండి. ఇంకా ఈ విత్తనాలు సేవ్ చేసుకోవాలి, లేకపోతే ఇలాగే కుండీలో వేసిస్తే అవే వచ్చేస్తాయండి. వాటర్ పోయాలా వద్దా అనే ఆలోచనలోనే ఉన్నానండి. బట్ వాటర్ పోయాలి. మొన్న చెప్పాను కదండి వీడియోలో, ఇది 3 గింజల చెక్కడా లేకపోతే 5 గింజల చెక్కడో కాయ వచ్చిన తర్వాత కానీ తెలుస్తుందండి అన్నాను. సో ఇది 3 గింజల చిక్కుడు కాదండి, గన్నె చిక్కుడు కాదు, 5 గింజల చిక్కుడే. ఇంకా ఈరోజు ఇక్కడున్న లాంగ్ బీన్స్ ప్లస్ కాకరకాయలు ఈరోజు కట్ చేస్తానండి. గార్డెన్లో వచ్చిన ఒక 2-3 పచ్చిమిర్చి. అయ్యో నాకు తగిలేసి చూడండి ఎంత బుజ్జిగా పుయ్యాలనుకున్న మందార పువ్వు అలాగే పడిపోయింది. ఒక్కొక్క క్లైమేట్కి ఒక్కో రకంగా మన చెట్లు బాధపడిపోతుంటాయండి. చూడండి ఎందుకో చెట్లు ఈరోజు బేరని డల్గా ఉన్నాయి. మొన్న పైకి రాలేదండి, అమ్మో. సో అందుకనే ఫీల్ అయినట్టున్నాయండి అన్నీ. ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం వాటర్ కూడా పోసిస్తానండి. వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత పిక్ కూడా పెడతానండి ఈ వీడియోతో పాటు. ప్లీజ్ అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.
మా లాంటి చిన్న గార్డెన్ వాళ్ళని కూడా ఆదరించండి. కొంచెం పింక్ పూలతో స్టార్ట్ చేసి వైట్ పూలతో ఏంటి చేస్తున్నాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.